ఈనాటి సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం. ఈ సందెలో స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం. ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది, అంతరంగమే కథన రంగమైనది. ప్రాణమే బాణమల్లె తరుముతున్నది, నిన్ను నీవే జయించిరార రాజశేఖర అంటున్న నీ మనసులో మండుటెండలాగా నిప్పులే చెరగని నిశ్చయం. నీ గుండెలో మంచు కొండలాగా నిత్యము నిలవని నమ్మకం. వసుధకే వందనం చెయ్యకుండా నింగి పైకి ఎగురుతున్న గెలుపు జెండా. ఆశయం నెత్తురై పొంగకుండా శ్వాసలోని సమర శంఖమాగుతుందా. ఆరోగ్యశ్రీ అనే పథకము ప్రతి పేదవాడికి కూడా 5 స్టార్ హాస్పిటల్లో వైద్యం అందేలాగా చూసి కొన్ని లక్షల మంది పేదలకు అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి తీసుకొచ్చిన మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. ఆ యొక్క పథకము ఆరోగ్యశ్రీ అనే పథకము తర్వాత రోజుల్లో భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్టారు. రాజశేఖర్ పుణ్యమని ప్యాంటు బూట్ వేసినాను. 1985లో నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చి ఆయన డ్రైవర్గా చేసినాను. ఆ తర్వాత నాకు ఏపీ కోఆపరేటివ్ ఆయిల్పేట్లో ఉద్యోగం కూడా ఇప్పించాడు. నేను మొన్ననే 8 months అయింది రిటైర్డ్ అయ్యి. ఈరోజు నేను కానీ నా పిల్లలు కానీ ఉండాలంటే ఒక ఇల్లు కొనుక్కొని జాగా కొనుక్కున్నా అంటే ఆయన పుణ్యమే. ఈనాటి సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం. ఈ సందెలో స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం. ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది, అంతరంగమే కథన రంగమైనది. ప్రాణమే బాణమల్లె తరుముతున్నది, నిన్ను నీవే జయించిరార రాజశేఖర అంటున్న నీ మనసులో మండుటెండలాగా నిప్పులే చెరగని నిశ్చయం. నీ గుండెలో మంచు కొండలాగా వసుధకే వందనం చేయకుండా నింగి పైకి ఎగురుతున్న గెలుపు జెండా. ఆశయం నెత్తురై పొంగకుండా వసుధకే వందనం చేయకుండా నింగి పైకి ఎగురుతున్న గెలుపు జెండా. ఆశయం నెత్తురై పొంగకుండా శ్వాసలోని సమర శంఖమాగుతుందా. ఇంతమంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఆయన వ్యక్తిత్వానికి జోహార్. బహుశా ఆయన ఇంకా కాస్త 10 ఏళ్ళలో బతికితే ఆ ప్రజలు ఆ దేవుణ్ణే మర్చిపోయి రాజశేఖరే దేవుడు అనుకుంటారేమో అని చెప్పేసి మనందరి ముందు ఉన్నటువంటి ఆ మహానాయకుడిని త్వరగా తీసుకెళ్ళాడు. అది మన దురదృష్టము. ఆయన్ను తలుచుకొని రోజు అంటూ ఉండదు. మన దగ్గరి బంధువులు చనిపోయినప్పుడు కూడా బాధపడటమేమో, కానీ ఆయన తలుచుకున్నారు ప్రతిసారి కంటతడి పెట్టని రోజు అంటూ ఉండదు. అలాంటి మహా వ్యక్తి మన దగ్గర లేనందుకు చాలా బాధాకరం, చాలా దురదృష్టకరము. ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది, హ్యూమన్ ఫేస్. ఒక మానవత్వంతో కూడిన ఇది చాలా అవసరం. ఆయన కలిసిన ప్రతిసారి ఒక అనుభవం. సుధాకర్ రెడ్డి ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నా ముందే ఫోన్ చేసి రాఘవాను స్టేట్ జనరల్ సెక్రటరీ వేయాలి, గట్టిగా పని చేయించుకోవాలని చెప్పి. అటువంటి ఆప్యాయత నాకుండి ఇవాళ నా తల్లిదండ్రికి సమానంగా నా దేవుని గుడిలో మా రాజశేఖర్ అన్న ఫోటో ఉంటుంది. ఇవాళ ఉదయాన్నే మా కుటుంబ సభ్యులమందరం తలస్నానం చేసి రాజశేఖర్ అన్న ఫోటో పెట్టుకొని మహా నైవేద్యం పెట్టి తర్వాతనే మేము భోజనం చేసినాం.
నాకు తెలిసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప మానవతావాది, గొప్ప దయార్ద్ర హృదయుడు, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి, గొప్ప లౌకికవాది, సెక్యులర్, కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు అనే పద్ధతిలో చూశారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అని మనవి చేస్తున్నాను. దానికి ఉదాహరణే ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కూడా మనం చేస్తున్నాను. గొప్ప వారసత్వం ఇచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ వారసత్వాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడని కూడా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ వ్యూహాల మీద, అబద్ధాల వాగ్దానాల మీద ఆధారపడి గెలవలేదు. వారు ప్రజలను నమ్ముకున్నారు. కొందరేమో వ్యూహాలు, అబద్ధపు వాగ్దానాలు, మోసాలతోటి సక్సెస్ అవుతూ వచ్చారు. సో ఈ తేడాని, అంటే జనాన్ని నమ్ముకున్న వాళ్ళు కొందరు, వ్యూహాలను నమ్ముకున్న వాళ్ళు కొందరు. రాజకీయాల్లో ఏది సక్సెస్ అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు సక్సెస్ అయినట్లుగానే ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొన్ని విలువలు, నైతిక సూత్రాలు ఉంటాయని రుజువు చేసిన వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మా అమ్మగారికి ఆపరేషన్ అయింది. అదే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో మా అన్నయ్యకి ఆపరేషన్ అయింది. మనసులో ఉంది, నేను ఉద్యోగిని కావచ్చు, అంతకంటే ముందు ఆయన ఈ కుటుంబానికి, నా కుటుంబానికి ఏం చేశారో నాకు మనసు చెప్తుంది. ఎవరితోనైనా మాట్లాడదామంటే అందరూ దుఃఖంలో ఉన్నారు. ఏం చేయాలి, ఎవ్వరితో పంచుకోలేని బాధని ఒక సిస్టమ్ మీద కూర్చొని నా బాధని నేను అక్షరారూపం ఇచ్చుకుంటే కొంచెమైనా తేలిక పడతాననే ప్రయత్నంలో చేసిన ఇది రోజులాగే తెల్లారింది. వేకువ ఉంది, వెలుగు ఉంది, పొలము ఉంది, రైతున్నాడు, పేదవాడికి పక్కా ఇల్లుంది, చేతిలో ఇంత ముద్దుంది, నువ్వు లేవంటారేంటి రాజన్న? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నువ్వు నీ నవ్వు లేకుండా ఎక్కడికి పోతాయి రాజన్న? మరుసటి రోజే సాక్షి పేపర్లో పేజీ మొత్తం వచ్చింది. ఎందుకంటే అది అందరి బాధ, నాది కాదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు అందరిది కాబట్టి అక్కడి నుంచి చాలాసార్లు అది ఛానల్లో ప్లే అయింది. ఆ తర్వాత నాకు అది ఎంత గుర్తింపు తెచ్చిందంటే, అంటే ఆయన లేరు అనే దాన్ని ఒక కృతజ్ఞత నేను చెప్పుకుంటే అది కూడా నాకు ఐడెంటిటీ తెచ్చిపెట్టింది. ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించి పెట్టింది, ఎంతోమంది అభిమానాన్ని చూపించింది, ఎంతోమందిని నాకు పరిచయం చేసింది కొత్తగా. హోరు హోరు నవ్వు పొంగెరు, దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరు, మండిపోయే పడుగోళ్ల తలపై గొడుగు నీడై వచ్చాడయో, మెతుకును ఎరగని బతుకుల మొరవిని నీటి మబ్బున కరిగాడు, బీటను విచ్చిన బీళ్లను తడిపిన వాన జల్లున కురిశాడు.